వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు వీడి పేరు ఏంటి ఊరు ఏంటి పేరు ఏంటి ఆటాడే బోటుగాడు నీటుగాడు గేటుగాడు వెంటాడే బెట్టుగాడు పందెం కాసి వచ్చేసాడు మనగాడు దమ్మె చూప వచ్చేసాడు యోగి బాబు మగవాడు దుమ్మె దురప అడిగితే చూసుకోడాబు బాల్ కి పంచర్ వేసుకురావడానికి ఇంతసేపా? పాత మేకు బయటికి తీయడానికి కొంచెం లేట్ అయింది. ఇవో. ఏయ్ ఆగు, ఎక్కడికి వస్తున్నావు? ఆడడానికే బ్రో. ఆడడానికా? అవును. బాల్ ని ఇంకో 2 నెలలు అందిస్తూ ఉండు, అప్పుడు ఆడొచ్చు, సరేనా? ఇదే 2 ఏళ్లుగా చెప్తున్నావు, అసలు లోనకి రానట్లేదుగా. నీకు అంత తొందరగా ఉంటే నీ ఏరియాలో ఉన్న కార్పొరేషన్ గ్రౌండ్ లో ఆడుకో. ఎందుకు గాంధీనగర్ టర్ఫ్ కి వస్తున్నావు? నా ఏరియాలో ఇలాంటి గ్రౌండ్ ఉంటే నిన్ను పట్టుకుని వెళ్ళడం ఎందుకు? అంటే ఇలాంటి గ్రౌండ్ లో ఆడితే గేమ్ త్వరగా డెవలప్ అవుతుంది. సరే. నీ పెయిన్ కూడా రాదు బ్రదర్, అందుకే. తెలుసు కదా, అయితే వెయిట్ చెయ్యి. ఐఎమ్ వెయిటింగ్. ఏనా వెయిట్ చేస్తామని చెప్తున్నావు, నువ్వు మూసుకుని వెళ్ళి ఆడు. అక్కడే ఉండు, అలాగేలే. వచ్చేస్తారు. అయినా నీకంత ధైర్యం ఉండకూడదు ప్రభు. భయం లేకుండా క్లాస్ రూమ్ లో అలాంటి వీడియోలు చూస్తావా? సెమ్ డ్రాప్ అయినందుకు కూడా బాధలేదు సీనియర్. క్లాస్ లో అమ్మాయిల ముందు దొరికిపోయాను కదా, అదే పిచ్చ అవమానంగా ఉంది. నిన్ను అనడంలో అర్థం లేదులే. సరైన టైంలో జరగాల్సినవి జరిగితే నువ్వు ఇలాంటి అదవ పనులు ఎందుకు చేస్తావు? అంటే నేను ఇలా అవడానికి నేను మాత్రమే కారణం కాదు, సమాజం కూడా కారణం కదా. అవును, సమాజం కూడా ఒక కారణమే. అంటే నేను ఒక్కసారి అలా చేశానంటే నాకు ఆ థాట్సే రావు కదా. ఆ, రావనే అనుకుంటాను. మరైతే నాకు హెల్ప్ చేయవయ్యా. సీనియర్ తో మాట్లాడే మాట్లాడివి. మరి ఇంకెవరిని వెళ్ళి అడగమంటావు? అందుకని నన్ను స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని నీ ముందు నుంచోమంటావా? అర్థం లేకుండా వాగుతున్నాడు. పోనీలే సీనియర్, ఏంటి నేను ఎవరిని వెళ్ళి అడగగలను? నేను ఇది వెళ్ళి మా నాన్న అడగలనా లేక మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడగలనా? నాకంటూ ఉన్న ఒకే ఒక సీనియర్వి నువ్వే. ఈ పసిపిల్లాడి మనసుని అర్థం చేసుకుని ఏమైనా హెల్ప్ చేస్తావు అనుకుంటే నువ్వే ఎగతాళి చేస్తున్నావు. సరే, ఫోన్ ఇవ్వు. ఆ? ఫోన్ ఇవ్వరా. ఇందా. వీడియో కాదు, ఫోన్ కూడా వేడిగానే ఉంది. మొత్తాన్ని నన్ను బోకరం చేసాడు, తప్పులేదు. జరిగా ఫోన్లోనే కానిచ్చేలా ఉన్నావు ఏంటా? హలో అంకుల్. హలో అంకుల్, నేను గాంధీనగర్ నుంచి మాట్లాడుతున్నాను అంకుల్. నా నెంబర్ ఎలా దొరికింది? అంకుల్, నెట్ లో దొరికింది అంకుల్. ఒకరికి 1500 అవుతుందయ్యా. 1500 అంకుల్. అవును, క్రెడిట్ కార్డు ఉందా? క్రెడిట్ కార్డ్ అది అక్కర్లేదా? వద్దు వద్దు వద్దు. రేపు 11 గంటలకు లోటస్ కాలనీ వచ్చాయి. ఓకే అంకుల్, థ్యాంక్స్ అంకుల్. రే ప్రభు, రేపు నీకు పండగే పండగ. అంతా ఇక్కడే చేస్తే ఇంక అక్కడేం చేస్తావు?